దేవుడికి గంజాయి ప్రసాదం అట. శంషాబాద్లోని టెంపుల్లో యువకులు రీల్స్ చేసిరట. కేసు నమోదు చేసిన పోలీసులు ఖాళీ మెంటల్ ఉంటుంది చూడుర్రి మీరే అంటూ చేతిలో గాంజాతో వీడియో వైరల్ కావడంతో స్పందించిన సిపి సజ్జనార్, నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. వీళ్ళిద్దరు పాపం సార్ తప్పైంది సార్, ఏదో మేము చేసినాం సార్. ఇప్పుడు పాయింట్ అది కాదు, ఆ గాంజా ఎక్కడి నుంచి వచ్చిందన్నది కదా పాయింట్. ఇప్పుడు ఆడ శివాలయం దగ్గరికి వెళ్ళి, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి, మేము మెంటల్ ఎక్కుతుంది చూడుర్రిగా, మేము ఏం పెడతామో నైవేద్యం దేవునికని గాంజా చేతిలో పోసుకొని నైవేద్యంగా సమర్పిస్తున్నామని చెప్పి ఒక వీడియో చేసేది. అది దేవునికి సమర్పించడానికో ఇంకోటి కాదు, వాళ్ళు రీల్స్ చేయడానికి. ఇప్పుడు దేని మీద కేసు? గాంజా దేవునికి పెట్టిరనో ఇంకోటనో కాదు, ఆ గాంజా ఎక్కడి నుంచి వచ్చిందన్నది కేసు. ఇక సజ్జనార్ దృష్టికి పోయింది. సజ్జనార్ ఏం చేసిండో అలా ఆ పొరగాళ్ళు ఇద్దరిని పట్టుకొచ్చిండు. అయితే బేసిక్గా శివుడికి ఈ గాంజాని ప్రసాదంగా పెడతారనుకుంటా కదా. మీరు చూడండి, ఇగో ఎందుకు పెడతారన్నది కూడా ఉంటుంది. శివుడికి గంజాయిని నైవేద్యంగా సమర్పించడం వెనుక పురాణ గాథలు, ఆధ్యాత్మిక కారణాలు మరియు యోగ శాస్త్రానికి సంబంధించిన లోతైన అర్థాలు ఉన్నాయి. మీకు చాట్‌జీపీటీలో ఉన్నది. ఏంటంటే సముద్ర మథనం, హలాహలం. పురాణాల ప్రకారం దేవ దానవులు సముద్రాన్ని మధించినప్పుడు లోకాలను దహించి వేసే హాలాహలం అంటే విషం పుట్టింది. లోక కళ్యాణం కోసం పరమశివుడు ఆ విషాన్ని మింగి తన కంఠంలో నిలిపివేసి నీలకంఠుడైండు. ఆ విషం వల్ల కలిగే విపరీతమైన వేడిని తగ్గించడానికి మరియు శివుడిని శాంతింపజేయడానికి గంజాయి వంటి చలువ చేసే మూలికలు ఉపయోగిస్తారని ఒక నమ్మకం అన్నమాట. వైరాగ్యానికి చిహ్నం. శివుడు లయకారుడు మరియు వైరాగ్యమూర్తి. ఆయన శ్మశానంలో నివసిస్తూ ఒంటికి విభూది పూసుకొని ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటాడు. గంజాయి అనేది మనిషిని బాహ్య ప్రపంచం నుంచి వేరు చేసి అంతర్ముఖుణ్ణి చేసే ఒక సాధనంగా ప్రాచీన కాలంలో భావించేవారట. మెడిటేషన్ ఎయిడ్. భౌతిక బంధాలను వదిలి పరమాత్మలో లీనమవడానికి ఇది ఒక సంకేతం అట. అందుకే నైవేద్యంగా పెడతారట. ఆయుర్వేదం మరియు ప్రకృతి. శివుడు ప్రకృతికి ప్రతిరూపం. అడవుల్లో పర్వతాల్లో ఉండే ఆయన్ను పశుపతి అని పిలుస్తాం. గంజాయిని ఒక ఔషధ గుణాలున్న మొక్కగా చూస్తారు. ప్రకృతిలో లభించే ప్రతిదీ ఆయన సృష్టే కాబట్టి ఆకులను మూలికలను ఆయనకు సమర్పించడం ఒక సంప్రదాయంగా మారింది. యోగ స్థితి, సమాధి. శివుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉంటాడు. గంజాయి తీసుకోవడం వల్ల కలిగే ఒక రకమైన నిశ్చల స్థితిని భక్తులు శివుని పరధ్యానానికి లేదా గాఢమైన సమాధి స్థితికి ప్రతీకగా భావిస్తారు. అయితే ఇది కేవలం మత్తు కోసం కాదు, మనస్సును లగ్నం చేయడానికి చేసే ఒక సంకేతక పూజ మాత్రమే. శివుడు విషాన్ని మింగాడు కదా అని మనం విషం తాగలేము. అలాగే గంజాయిని నైవేద్యంగా పెడతారు కదా అని దాన్ని దుర్వినియోగం చేయడం తప్పు. భక్తి అంటే శివుని గుణాలు అలవర్చుకోవడం, కేవలం వ్యసనాలను అనుకరించడం కాదు. సో ఇట్లా గంజాయి మీద కూడా ఒక చరిత్ర, ఒక పురాణం ఒకటి ఉన్నది. సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇవన్నీ నడవై పురాణాలు ఇవి ఏం చెప్పినా సరే, ప్రసాదం సమర్పించిన నువ్వు ఏదైనా దొరికితే లోపల పూజ గదిలో పెట్టుకోవాలి తప్ప ఈ రోడ్డు మీదకి వచ్చి ఏదో నా చేతులు ఉందని చూపిస్తే ఎట్లా? వైరల్ అయితే నువ్వు తీసుకుపోయి లోపలేసే ఏంది కథ? ఇప్పుడు అదేందో యాక్ట్ ఉంటుంది, 6 నెలల దాకా బయటికి రారు. మరి అది పెట్టిరా పెట్టలేదా ఏమైందో మరి. ఇగో ఖాళీ మెంటల్ ఉంటుంది చూడురు అన్నాడట. మెంటలే ఉన్నది, మరి లాస్ట్కి ఏమైంది? ఇగో నిలబెట్టిరు. ఇలా నిలబెట్టి మళ్ళీ వీడియో చేయించారు. ఏం తప్పైంది, మీదో ఫేమస్ కోసం చేసినాం, ఏం చేయలేదని. పోలీస్ స్టేషన్లో 21 సంవత్సరాలట సభావత్ శ్రీచరణ్, వరైవత్ విజయకృష్ణ 19 ఏళ్ళు పట్టుకుని ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో అప్పగించారట. ఇంకా ఏమన్నారంటే అడిగి పోయి, సో గైస్, శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చినాం. మనం ఏ ప్రసాదం పెడుతున్నాం? ఖాళీ మెంటల్ ఉంటుంది చూడురు మీరే. అందరూ గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదు, శివునికి ఫేవరెట్ ఉండాలి అంటూ చేతిలో గంజాయి చూపించారట. తర్వాత గంజాయిని దేవుడి ముందు పెట్టి వీడియో తీసిరు. ఆ వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేస్తే వైరల్ అయింది. ఈ వీడియో విషయం కాస్త హైదరాబాద్ సిపి సజ్జనార్ దృష్టికి పోయింది. దేవుడి ముందు మాదక ద్రవ్యాలు చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా? ఏదో సాహసం చేశామని అనుకుంటున్నారా? ఈ చర్యలను ఉపేక్షించబోం, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించిండు. తప్పు కదా మరి అట్లా చేయడం? తప్పు కదా. ఇప్పుడు ఆ గాంజా ఏ నుంచి వచ్చిందన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. ఆ లింకు లాగాల. ఆ గాంజా ఏ నుంచి వచ్చింది, ఎడ తెచ్చిరు? ఇప్పుడు వాళ్ళ గాంజా దొరికి తెచ్చిర్రు అంటేనే
వాళ్ళు రోజు తాగుతున్నట్టు లెక్క నేను అనుకోవడం. ఇట్లా ఎవరెవరు ఎంతమంది బ్యాచ్ ఉన్నారు. ఇవాళ గాంజా దొరకని గ్రామం లేదు, గాంజా దొరకని ప్రాంతం లేదు. తెలంగాణ అట్లా తయారైపోయింది. చివరికి గాంజాని పండించడం కాదు, ప్రయోగశాలలో కూడా తయారు చేస్తున్నట. అదేంటి హైడ్రోపోనిక్ గాంజా అనేది కొత్తగా వచ్చింది. ల్యాబుల్లో కూడా గాంజా తయారు చేస్తున్నారు.